హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాకొక జాబ్ కావాలి. ఈరోజే విడుదలైన తాజా బ్యాంక్ నోటిఫికేషన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. మన తెలంగాణలోని జిల్లా కోఆపరేటివ్ బ్యాంకులలో స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఈరోజే విడుదలైంది. ఉమ్మడి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, వరంగల్ జిల్లాలలో మొత్తం 255 ఖాళీలు ఉన్నాయి. ఆన్లైన్ ప్రక్రియ నేటి నుండి ప్రారంభమవుతుంది. వయసు 18 నుంచి 30 ఏళ్ల వరకు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. వేకెన్సీ వివరాలు, ఎలిజిబిలిటీ, అప్లికేషన్ విధానం వంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళడానికి ముందు నాకొక జాబ్ కావాలి అని కోరుకునే వారందరూ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అఫీషియల్ నోటిఫికేషన్ని మీరు స్క్రీన్ పైన చూడొచ్చు ఫ్రెండ్స్. మొత్తం 6 జిల్లా కోఆపరేటివ్ బ్యాంకులు సపరేట్గా నోటిఫికేషన్ని విడుదల చేశాయి. ఇప్పుడు మనం ప్రతి బ్యాంకులోని వేకెన్సీ వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేటు 18 అక్టోబర్ 2025. అప్లికేషన్ సబ్మిషన్కు చివరి తేదీ 6 నవంబర్ 2025. ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్లో జరుగుతుంది. హైదరాబాద్ డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్లో మొత్తం 32 ఖాళీలు ఉన్నాయండి. అందులో 21 ఖాళీలు జనరల్ కేటగిరీలో ఉన్నాయి మరియు 11 ఖాళీలు ఉమెన్ కేటగిరీలో రిజర్వ్ అయి ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్లో 9 ఖాళీలు ఉన్నాయి. అందులో 6 జనరల్ కేటగిరీ మరియు 3 ఉమెన్ కేటగిరీ. అదేవిధంగా మెదక్ డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్లో మొత్తం 21 ఖాళీలున్నాయి. అందులో 14 జనరల్ కేటగిరీ, 7 ఉమెన్ కేటగిరీ. అలాగే ఖమ్మం డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్లో 99 వేకెన్సీలు ఉన్నాయి. ఇందులో 66 జనరల్ కేటగిరీ మరియు 33 ఉమెన్ కేటగిరీ. ఇప్పుడు కరీంనగర్ డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్లో చూద్దాము. ఇందులో 43 ఖాళీలున్నాయి. అందులో 29 జనరల్ మరియు 14 ఉమెన్. చివరిగా వరంగల్ డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్లో మొత్తం 21 ఖాళీలు ఉన్నాయి. 12 జనరల్ కేటగిరీ, 9 ఉమెన్ కేటగిరీ. బ్యాంక్ జాబ్ డ్రీమ్గా ఉన్నటువంటి అభ్యర్థులకు ఇది ఒక అద్భుత అవకాశం. మొత్తం 225 ఖాళీలు ఉన్నాయి. అన్నింటికంటే అధికంగా 99 వేకెన్సీలు ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు పే స్కేల్ వివరాలు తెలుసుకుందాం. స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుకు బేసిక్ 24,050 రూపాయల నుంచి 64,480 రూపాయల వరకు ఉంటుంది. దీనికి అలవెన్సెస్ అదనం. ఈ పోస్టుకు కనీసం 18 సంవత్సరాల నిండిన అభ్యర్థులు అర్హులు మరియు వయసు 30 సంవత్సరాలకి మించి ఉండకూడదు. ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి మరియు తెలుగు సబ్జెక్ట్ను 10వ తరగతి వరకు చదివి ఉండాలి. అలాగే ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా కంపల్సరీగా కలిగి ఉండాలి. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థులకు 500 రూపాయలు మరియు ఇతరులకు 1000 రూపాయలు. సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఆన్లైన్ ఎగ్జామినేషన్ ద్వారా ఉంటుంది. ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ 160 మార్కులకి ఉంటుంది. అందులో జనరల్ అవేర్నెస్ ఆన్ క్రెడిట్ కోఆపరేటివ్స్, ఇంగ్లీష్, రీజనింగ్ మరియు న్యూమరికల్ ఎబిలిటీలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు మరియు ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్క్స్ డిడక్ట్ చేస్తారు. ఈ పోస్టుకు ఇంటర్వ్యూ ఉండదు. ఓన్లీ ఐబీపీఎస్ కండక్ట్ చేసి రిటన్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి www.tgcab.bank.in వెబ్సైట్ని సంప్రదించగలరు. లాస్ట్ డేట్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, 6/11/2025. మన తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం చేయాలని కోరిక ఉన్న అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్
థ్యాంక్ యూ. మాది కొత్త ఛానల్ అండి. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇలాగే మంచి మంచి వేకెన్సీస్ ఉన్న నోటిఫికేషన్స్ మీ ముందుకు తీసుకొస్తాము. ఈ ఛానల్లో మీకు ప్రతిరోజు కొత్త ఉద్యోగాల సమాచారం ప్రభుత్వ, ప్రైవేట్, సెంట్రల్, స్టేట్ అన్నీ తెలుగులోనే చెప్తాము. కాబట్టి మీరు కూడా నాకొక జాబ్ కావాలి అని వెతుకుతున్నారు అంటే ఈ ఛానల్ మీకోసమే ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. తద్వారా ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీకు వస్తుంది. థ్యాంక్ యూ.